హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పెద్ది మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే మూవీ రిలీజ్ ఎప్పుడని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీని మార్చి 27కి రిలీజ్ చేస్తారని మూవీ టీం ఎప్పుడో అనౌన్స్ అయితే చేసింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆ మూవీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి తెలిసింది, అఫీషియల్గా తెలిసింది. బట్ డేట్ అయితే ఫిక్స్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి. డేట్ని ఎవరు కూడా ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు. బట్ సోషల్ మీడియాలో ఏంటంటే తెలుసు కదా, వాళ్ళకి నచ్చిన డేట్ వాళ్ళు చెప్పుకుంటూ రకరకాల వీడియోలు చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు గారు ఎక్స్ వేదికగా మూవీ వచ్చేసి ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్గా తెలియజేయడం అయితే జరిగింది. సో కన్ఫర్మ్ అనమాట ఈసారి వరల్డ్ వైడ్గా, అలాగే మన ఇండియాలో కూడా మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. సో పాన్ ఇండియా మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఆ డేట్కి పెద్ద మూవీ రిలీజ్ అవ్వడం వల్ల ఏదైనా సినిమాకి ప్లస్ ఉందా మైనస్ ఉందా, అసలు సినిమాకి ఎలాంటి హైప్ ఉంది? అండ్ అలాగే ఈ మధ్య రీసెంట్గా ఏఆర్ రెహమాన్ గారి కొన్ని కాంట్రవర్సీ వీడియోలు కూడా మనం చూసాం. సో అదేమైనా ఈ సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలు క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇన్ కేసు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఫైనల్లీ బుచ్చిబాబు గారి అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న పెద్ది మూవీ ఏదైతే స్పోర్ట్స్ డ్రామా అని చెప్తున్నారో అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్తో ఉంటుంది. సో ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అయితే అందరిలో ఉంది. కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ గారికి RRR తర్వాత గేమ్ చేంజర్ అనే మూవీ రిలీజ్ అయింది. సో అది ఎందుకు వర్కౌట్ కాలేదు, బేసిక్గా సినిమాలోనే దమ్ము లేదని చెప్పాలి, అది కంప్లీట్లీ సంకర్ మిస్టేక్ అని చెప్పాలి. అండ్ అలాగే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా రకరకాల మాటలు అయితే వినబడ్డాయి సోషల్ మీడియాలో, మనం ఆల్రెడీ చూసాం. బట్ ఈ పెద్ద మూవీతో రామ్ చరణ్ గారు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నారు అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారు చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. మూవీ టీం మొత్తం, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. అండ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా ఎందుకో ఈ సినిమా కొడతాదరా, ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు గట్టిగా కొట్టబోతున్నారు అనేలా ఉన్నాయి తప్ప ఎక్కడో కొడుతుంది సీనా ఇది పోయేలాగా ఉంది అని ఎక్కడెక్కడ అనిపించలే. ఆ చిక్రీ చిక్రీ సాంగ్ అయితే మాత్రం యూట్యూబ్ని షేక్ చేసింది. ప్రజెంట్ నెంబర్ 1 వ్యూస్తో యూట్యూబ్లో టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా ఆ సాంగ్ మాత్రం విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. బేసిక్గా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా యూజ్ చేశారు, దాన్ని రీక్రియేట్ చేశారు, మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మానందం గారిని కానివ్వండి, ఈవెన్ సీఎంలు కూడా వదలట్లేదు. ఆ సాంగ్కి ఆయన ఫేస్ అయితే మార్ఫింగ్ చేసి వీడియోలు క్రియేట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సో అంతలా వెళ్ళిపోయింది ఆ సాంగ్. బేసిక్గా ఆ సాంగే ఆల్మోస్ట్ చాలా ప్రమోషన్ చేసిందనే చెప్పాలి ఈ పెద్ద మూవీకి. ఇక అయితే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఏఆర్ రెహమాన్ గారు, సో రీసెంట్గానే ఆయన నుంచి ఒక కాంట్రవర్సీ చూసాం. ముఖ్యంగా ఈ మతాల మీద, తన మీద జరిగిన ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో చాలా బలంగానే ఇండియా వైడ్ వెళ్ళింది. చాలా అన్ని లాంగ్వేజెస్లో కూడా తన మీద వీడియోలు కూడా చేశారు చాలామంది. బట్ తన మ్యూజిక్ డైరెక్టర్గా వస్తున్న సినిమా ఇది. ప్రజెంట్ తన చేతిలో ప్రాజెక్ట్స్ లేవు, హిందువులు కాకపోవడం వల్ల నాకు సినిమాలు రావట్లేదని చెప్పి ఆయన అనడం. సో దానివల్ల అండ్ అలాగే ప్రజెంట్ తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియదు, కానీ పెద్ద మూవీ మాత్రం వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఆ సినిమాకి తను ఎలా సాంగ్స్ చిక్రీ సాంగ్ వరకు ఓకేనా, అబ్బా బాగానే ఉంది. అండ్ బీజిఎం అండ్ మిగతా సాంగ్స్ ఎలా ఇస్తున్నారో చూడాలి. అండ్ ఆ విధంగా కూడా ఈ సినిమాకి కాస్త హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ ఈ సినిమాలో తను ఎలా ఇవ్వబోతున్నాడు మ్యూజిక్ అని చెప్పి. అండ్ అలాగే రీసెంట్గానే రామ్ చరణ్ గారికి ట్విన్స్ అయితే పుట్టడం జరిగింది, బాబు పాప. సో హ్యాపీ థింగ్ అనే చెప్పాలి. సో మన ఛానల్ నుంచి రామ్ చరణ్ దంపతులకు కంగ్రాచులేషన్స్. అయితే ఆ హాస్పిటల్ దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో మెగా ఫ్యాన్స్ కానివ్వండి అండ్ మెగా ఫ్యామిలీకి కానివ్వండి చాలా చెడ్డ పేరుని తీసుకొచ్చింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు కారు దిగి 2 ఏళ్ల పాపను భుజాన్ని వేసుకుని వస్తూ ఉంటే మినిమం ఎథిక్స్ లేకుండా ఫ్యాన్స్ ఎంతవరకు, ఇప్పుడు ప్రైవేట్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది, పర్సనల్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది. పర్సనల్ ఈవెంట్కి వెళ్ళొచ్చు, తప్పు కాదు. బట్ అంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చంటి పాప భయపడి రామ్ చరణ్ గారిని అలా గట్టి పట్టుకొని ఉంటే కనీసం వెళ్ళే దారి కూడా ఇవ్వలేదు. ఎందుకు పడిపోయి ఏం చేస్తారు, ఆయన తాగేసి ఏం చేస్తారు? అభిమానం ఇష్టమే, అభిమాన హీరోని తాకాలని అందరికీ ఉంటుంది. బట్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని మినిమం ఎథిక్స్ లేవు ఎవరికి కూడా. సో నాకు కూడా ఆ వీడియో చూసినప్పుడు చాలా అసహ్యంగా అనిపించింది. అబ్బా ఎందుకు అంత అవసరం లేదు కదా, ఆయన పర్సనల్ మూమెంట్, అది పర్సనల్ ఫీలింగ్, వెళ్ళి చూడాలి, తన ఫ్యామిలీతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని వెళ్తున్న టైంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అండ్ ఆ తర్వాత అఫీషియల్గా ఆయన బయటకు వస్తారు, అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ జరిగిన వాళ్ళు కదా. మీ వల్ల ఏంటంటే అంటే అందరినీ అనట్లేదు ఇక్కడ, ఎవరైతే అక్కడ ఉన్న మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సో మీ వల్ల ఏంటంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, మిగతా మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. అండ్ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సో మైండ్లో పెట్టుకోండి, ఒక అభిమానిగా మీ నుంచి వాళ్ళకి మంచి పేరే రావాలి తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ పేరు కూడా రాకూడదు. సో ఇక ముందుటైనా సరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ఎక్కడ ఏం చేయాలి అని తెలుసుకొని హాస్పిటల్ దగ్గర మందుగుండు కాల్చడం ఏంటి, హాస్పిటల్లో ఎలాంటి పేషెంట్స్ ఉంటారు, చాలా సీరియస్ కేసులు ఉంటాయి, నార్మల్ కేసులు ఉంటాయి, ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోవాలి తప్ప హాస్పిటల్ ప్రాంగణంలో మాత్రం ఇలాంటి సంఘటనలు చేయడానికి వీల్లేదు. బేసిక్గా హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త టేక్ కేర్ చేసుకుంటే బాగుందని ఫీలింగ్ కలిగింది. ఓకే, ఆ ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో అవసరం లేదు, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఆ రోజు వీడియో చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టాక, ముఖ్యంగా వారసుడు పుట్టాక రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారు. వారసుడు పుట్టాడు,
సో వారసు పుట్టాడు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి. నేనైతే మాత్రం ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా. నాకు డైరెక్టర్ బుచ్చిబాబు మీద అయితే ఎందుకో కాస్త నమ్మకం అయితే ఉందబ్బా. బేసిక్గా April 30 అనేది మంచి డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే స్కూల్స్ ఉండవు, మేబీ సమ్మర్ ఒకటి, అండ్ అలాగే కాలేజెస్ ఉండవు. కొన్ని కాలేజెస్ ఉన్నా ఆఫ్టర్ లీవ్ అయితే ఉంటుంది. మనం సంక్రాంతి అని లేదంటే దసరా అని చెప్పి కొన్ని టైంలో పర్టికులర్గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కదా. సమ్మర్ కూడా మంచి టైం నిజంగా చెప్పాలంటే, ముఖ్యంగా తెలుగు నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకు చెప్తున్నా. ఎందుకంటే సమ్మర్లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యి పెద్ద ఇట్లే అయ్యాయి. బాహుబలి లాంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ సమ్మర్ దగ్గర టైంలో రిలీజ్ అయ్యి ఇట్లయితే అయ్యాయి. కాబట్టి 1 month మూవీ లేట్గా రిలీజ్ అవుతున్నా సరే ఒక మంచి టైంలో లాక్ చేసుకున్నారని చెప్పాలి. చిన్న కారణాల వల్ల మూవీ లేట్ అయిందని చెప్పి బుచ్చిబాబు గారు చెప్పడం అయితే జరిగింది. అంటే షూటింగ్ కాస్త లేట్ అయింది, ఇంకా చిన్న వర్క్ అయితే ఉండిపోయిందని చెప్పారు. సో ఫైనల్లీ April 13 మూవీ వస్తుంది కాబట్టి ఒక నెల రోజులు లేట్ అయినంత మాత్రాన ఎలాంటి కొంపలు మునిగిపోవు. ఒక మంచి ఫైనల్ అవుట్పుట్తో వస్తే అదే చాలు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చూసే వాళ్ళందరూ కూడా మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఆయనకి సరైన సాలిడ్ ఫిల్మ్ కావాలబ్బా. RRR తర్వాత మెయిన్ అది ఈ సినిమా ఇస్తుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ గారి కెరియర్లో పెద్ద మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.